ఉదయకాల ప్రార్థన. అత్యున్నతుడా, సర్వోన్నతుడా, సకలమును నోటి మాట చేత సృజించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయనా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నిన్నటి రాత్రి అంతను కూడా మీ సహాయము మా అందరికీ అనుగ్రహించినందుకు వందనాలయ్యా. ఏ అపాయము, ఏ ప్రమాదము, ఎటువంటి హానికరమైన పరిస్థితులు రాత్రి కాలంలో మా దరికి చేరకుండా కాపాడినందుకు కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, ఈ రోజున, ఈ నూతనమైన దినంలో, ఈ లోకము అనే యాత్రలో మేమందరము కూడా సజీవులంగా ఉన్నామంటే అయ్యా, అది కేవలం మీ కృప మాత్రమే నాయనా. అయ్యా, ఆ కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చారని మేము గుర్తెరిగి మా సొంత నిర్ణయాలను బట్టి మేము నడవకుండా మీ చిత్తం ఏమిటో గ్రహించి మీ చిత్తానుసారముగా జీవించుకునే కృప చూపించండి తండ్రి. ఎస్ లార్డ్. దుర్జనులను చూచి మత్సరపడకము. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనము. అవునయ్యా, దుర్జనులను చూసి మత్సరపడే వారిగా అనేక సార్లు మేము ఉంటున్నాం. వారు కలిగి ఉన్నది మేము కలిగి ఉండాలని, వారు పొందుకున్నది మేము పొందుకోవాలని, వారికి వస్తున్న రాబడి మాకు కూడా రావాలని అయా దుర్జనులను చూసి మేము మత్సరపడుతున్నాం నాయన. ఆ విధంగా ఈరోజు ఉండొద్దయ్యా. అది చెడు ద్వారా సంపాదించిన ధనము, అది చెడు ద్వారా పొందుకున్నటువంటి పేరు అయా, అటువంటి స్థితి మీ బిడ్డలైన ఎవ్వరికి ఈరోజు కలగకుండా సహాయం దయచేయండి అయా. వారిని చూసి మత్సరపడకుండా, వారి వైపు చూసి జాలి కలిగి వారి గురించి ప్రార్థన చేసేవారిగా మా అందరిని ఈరోజు మార్చండి అయా. దుర్జనులు కూడా మార్చబడే కృప మా ద్వారా మీరే మాకు అనుగ్రహించండి. అటువంటి జ్ఞానముతో ఈ రోజున మా అందరినీ కూడా నింపమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అనేక మంది బిడ్డలు ఉదయాన్నే లేవగానే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి. ఎన్నో సమస్యలు, ఎన్నో ఆర్థికపరమైన కష్టాలు, అనారోగ్యాలు అయా ఉదయాన్నే తండ్రి వారికి అయా గుర్తు వస్తూ ఉండంగా భయముతో తండ్రి ఈ రోజును ప్రారంభిస్తున్నారు. వారిలో ఆ భయాన్ని తీసివేయండి, వారిలో ఆ కలవరాన్ని తీసివేయండి అయా. మీరు వారితో ఈ రోజున నడవబోతున్నారని, మీ రక్షణ అంతా ఈ రోజంతను కూడా ఉండబోతుందని విశ్వసించి ధైర్యముగా కొనసాగే కృప చూపించండి. అవునయ్యా, చేస్తున్న పనులను బట్టి అడుగుతున్నాము. ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, ఏ పనైతే బిడ్డలు కలిగి ఉన్నారో అన్ని విషయాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా బహుగా ఆశీర్వదింపబడే కృప చూపించండి నాయనా. ఆగిపోయాయి అనుకున్న పనులు క్రొత్తగా నూతనపరచబడే కృప చూపించండి. మీ కృపను బట్టి ఆయా పనులు ఈరోజు మొదలు పెట్టాలని ఆశ కలిగి ఉన్నారు. వాటిల్లో కూడా మీ దీవెనలను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రయాణాల విషయంలో కృప చూపించండి. మా వాహనాన్ని మీకు అప్పగిస్తున్నాం, మేము వెళుతున్న మార్గములను మీకు అప్పగిస్తున్నాం అయా. క్షేమముగా మేమందరము కూడా ప్రయాణించే కృప చూపించండి. మార్గంలో ఏ హాని, ఏ ప్రమాదాలు ఏ బిడ్డ దరికి రాకుండా, ముట్టకుండా సురక్షితముగా వెళ్ళి ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్షేమముగా వారి వారి గమ్యస్థానాలు చేరుకొనడానికి సహాయం దయచేయండి తండ్రి నాయన. ఈ రోజున ఎవరితో ఎటువంటి గొడవలు లేకుండా, మనస్పర్ధలు రాకుండా, ఎటువంటి విభేదాలు మేము కలిగి లేకుండా మాకే తగ్గింపు మనసు దయచేయండి అయా. ప్రశాంతముగా, సమాధానముగా అర్థం చేసుకొని జీవించే కృప చూపించండి తండ్రి. అదే రీతిన అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆకలి బాధలు ఏ బిడ్డ ఈరోజు కలిగి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సమృద్ధినిచ్చి నడిపించండి. ప్రతి విషయంలోనూ మీరే ఆదుకోమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అదే విధంగా నాయన అయా, ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు అయా, అన్నిటిలో వారు క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి, పాస్ అవ్వడానికి సహాయము దయచేయండి. జ్ఞానముతో నింపండి ప్రభువా. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, చెకప్స్ అన్ని విషయాల్లో కూడా సహాయం దయచేయండి. రిపోర్ట్స్ అన్ని వారికి అనుకూలంగా మార్చండి. డెలివరీస్, ఆపరేషన్స్ విషయంలో కూడా మీరు వారికి తోడై ఉండమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు నాయన. ఏ దుష్టుడి కన్ను ఆ బిడ్డల పైన పడకుండా
ఈ రోజంతా వారిని భద్రపరచండి. ఏ సమస్య వారి గృహం దగ్గరికి రాకుండా మీరే భద్రపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆయన అపవాది చిక్కులు ఎవరు పడకుండా, దురాత్మ సమూహములు ఎవరిని ఇబ్బందులకు గురి చేయకుండా, అయా మీరిచ్చిన సమయాన్ని మేము ఎవరము వ్యర్థపరచకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకుంటూ వాక్య జ్ఞానము కలిగి ఈరోజు జీవించే కృప చూపించమని, మీరు చూపించిన కృపను బట్టి, దయను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు వారు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అందరినీ కూడా దీవించండి అయా. మేము కూడా మాకు తెలిసిన కొన్ని మాటలను ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలుభాగస్తులవుటకు సహాయము దయచేయమని అద్వితీయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.